వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నైని ఏరోస్పేస్ లిమిటెడ్ నుంచి అయితే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అండ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నైని ఏరోస్పేస్ లిమిటెడ్ గైస్. సో ఇదైతే ఈ ఇయర్లో అయితే సెకండ్ నోటిఫికేషన్ గైస్. అండ్ ఇది సో యూపీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఉత్తరప్రదేశ్లో. సో జాబ్ పోస్టింగ్ అయితే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది గైస్. ఫిక్స్డ్ టర్మ్ ఇది అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే గైస్, ఫస్ట్ అయితే సో ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఐటీఐలో మీకు కానీ ఎవరికైతే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళు అయితే 60% అబోవ్ అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 50% అబోవ్ మార్క్స్ అయితే వస్తుంటే సో వాళ్ళకైతే ఫస్ట్ అయితే స్క్రీనింగ్ అయితే జరుగుతుంది గైస్. సో స్క్రీనింగ్ జరిగిన తర్వాత మన అప్లికేషన్లో తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో ఇది గైస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. అండ్ దీనికి ఇంకా రిటర్న్ టెస్ట్ ఏం చెప్పినా కదా, రిటర్న్ టెస్ట్ అయితే 2.5 hours అయితే సో డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఈ టెస్ట్ అయితే 3 partsకి అయితే ఉంటుంది, డివైడ్ అయితే జరుగుతుంది గైస్. సో పార్ట్ 1లో వచ్చేసి 20 questions ఫ్రమ్ జనరల్ అవేర్నెస్, పార్ట్ 2లో 40 questions ఫ్రమ్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, పార్ట్ 3లో టోటల్ 100 questions ఫ్రమ్ సో మీ రిలవెంట్ డిసిప్లిన్ గైస్ ఐటీఐ నుంచి అయితే సో క్వశ్చన్స్. అండ్ ఈచ్ ప్రతి క్వశ్చన్కి అయితే 1 mark అయితే సో మనకైతే అలాట్ అయితే జరుగుతుంది. అండ్ దీనికైతే ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే లేదు గైస్. సో మనమైతే అన్నీ అయితే క్వశ్చన్లు అయితే సో అటెంప్ట్ చేసి అయితే రావచ్చు. అండ్ ఈ రిటర్న్ టెస్ట్ తర్వాత అయితే సో ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది గైస్. సో ఈ రిటర్న్ టెస్ట్ యొక్క వెన్యూ, డేట్, టైం అయితే మనకైతే సో అడ్మిట్ కార్డులో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం సో రిటర్న్ టెస్ట్ మెయిన్ అయితే ఉంటుంది, మీ యొక్క స్క్రీనింగ్ మెయిన్ అయితే ఉండదు. సో ఇది గైస్. అండ్ ఇదైతే ఫిక్స్డ్ టర్మ్ 4 years ఆఫ్ కాంట్రాక్ట్ జాబ్ గైస్. సో చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇది పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు, తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టండి. అండ్ సో దీనికైతే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. సో అందరూ ఎలిజిబుల్. అండ్ తెలంగాణ అండ్ ఏపీ మెయిల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్కి అయితే సో చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్, ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తాయి గైస్. సో ఈ అప్లికేషన్ అయితే సో ఈ మంత్ 17 వరకు అయితే ఉంది గైస్. సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టేయండి. అండ్ తర్వాత దీని యొక్క అడ్మిట్ కార్డ్ అయితే సో ఈ మంత్ 31st అయితే రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కూడా మనకైతే సో August 23 అయితే ఉంటుంది గైస్. అండ్ ది రిటర్న్ టెస్ట్ యొక్క రిజల్ట్ కూడా జస్ట్ ఆఫ్టర్ 4 days తర్వాత 27కి అయితే సో మనకైతే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇది గైస్ ఫుల్ డీటెయిల్గా అయితే మనకైతే వాళ్ళైతే అన్నీ అయితే సో చెప్పడం అయితే జరిగింది. అండ్ సో జాబ్ డీటెయిల్స్ చూసేద్దాం గైస్. సో పోస్ట్ కూడా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి గైస్ ఆపరేటర్ ఎస్ఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్. సో దీంట్లో టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి గైస్, 8 పోస్టులు. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి సో 2 years రెగ్యులర్లో అయితే ఐటీఐ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్లు అయితే సో కంప్లీట్ చేసి అయితే ఉండాలి గైస్. అండ్ నెక్స్ట్ సో ఇంకో పోస్ట్ వచ్చేసి గైస్ ఆపరేటర్ ఎస్ఎస్ ఫిట్టర్ గైస్. దీంట్లో అయితే టోటల్ 5 పోస్టులు అవుతున్నాయి. సో ఐటీఐ ఎవరైతే ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్లో చేసి ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి గైస్ ఆపరేటర్ ఎస్ఎస్ ఎలక్ట్రీషియన్ గైస్. దీంట్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా 2 years రెగ్యులర్ ఐటీఐ అయితే సో ఎలక్ట్రీషియన్లో అయితే చేసి అయితే ఉండాలి గైస్. అండ్ ఫోర్త్ వచ్చేసి సో జూనియర్ అసిస్టెంట్ ఐఎంఎం. సో దీంట్లో 3 vacancies అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికైతే ఎవరైతే ఫుల్ టైం బీకామ్ బీఎస్సీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే సో రెగ్యులర్లో అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి గైస్. సో బీకామ్ అండ్ సో బీఎస్సీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే సో అవసరం ఏది లేదు, ఫ్రెషర్ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వేకెన్సీ పోస్ట్ చూసుకుంటే గైస్ సో జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ గైస్. సో దీంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఎవరైతే ఫుల్ టైం బీఏ, బీఎస్సీ, బీబీఏ అండ్ బీఎస్డబ్ల్యూ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీతో పాటు సో మీకైతే ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ టైపింగ్, స్టెనోగ్రఫీ అయితే ఉండాలి గైస్. మినిమం 6 months అయితే ఉండాలి. అదే రిటర్న్ టెస్ట్ తర్వాత మనమైతే సో టైం ఉంటుంది గైస్, మనమైతే ఆ సర్టిఫికేట్ అయితే సో తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ ఫస్ట్ మెయిన్ టార్గెట్ అయితే రిటర్న్ టెస్ట్ గైస్. సో జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ దీంట్లో 2 పోస్టులు ఉన్నాయి. అండ్ దీనికి కూడా సేమ్ గైస్ బీకామ్ బీబీఏ అండ్ 6 months కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. అండ్ 7th లాస్ట్ వచ్చేసి సో జూనియర్ అసిస్టెంట్ ఐటీ గైస్. దీంట్లో ఒక టూ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఫుల్ టైం బీసీఏ, బీఎస్సీ ఫ్రమ్ బీఎస్సీ కంప్యూటర్ ఐటీ ఫ్రమ్ ఏ సో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. దీనికి ఎలాంటి టైపింగ్ ప్రొఫిషియన్సీ అవసరం లేదు గైస్. అండ్ ఇది ఎవరికైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సో వాళ్ళకైతే ఇంకా చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది గైస్. సో మీకు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్లో అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇది గైస్ సో డీటెయిల్స్ వచ్చేసి. అండ్ దీనికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years అయితే ఉండాలి గైస్. సో ఎవరికైనా ఏ ట్రేడ్ అయినా ఏ క్యాస్ట్ వారైనా మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే సో 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. అండ్ దాంతోపాటు సో పీడబ్ల్యూ గైస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ సో వాళ్ళకైతే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ చాలా మంచి అవకాశం గైస్. సో 8% అయితే నోటిఫికేషన్ వదులుకోవద్దు. దీనికైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి
సో త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. అది టోటల్ 4 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ గైస్. సో +2 ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంది గైస్, మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. సో ఇది గైస్ నోటిఫికేషన్ అయితే. అండ్ దీనికి బేసిక్ పేనే 40,000 పర్ మంత్ అయితే ఉంటుంది గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో చూడండి గైస్, ఇక్కడ క్లియర్ కట్గా అయితే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బేసిక్ పే 4,200, తర్వాత డిఏ అలవెన్సెస్, ఈపీఎఫ్ అలవెన్సెస్, తర్వాత ఏఐ అలవెన్స్, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని కాస్ట్ టు కంపెనీ వచ్చేసి 5 lakhs గైస్. 5 lakhs అంటే సో పర్ మంత్ వచ్చేసి 40,000 పర్ మంత్ అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది ప్రతి పోస్ట్ గైస్. అక్కడ మెన్షన్ చేసిన 7 పోస్టులలో సో ప్రతి దానికి కూడా 40,000 పర్ మంత్ అయితే ఉంటుంది. 4 years ఆఫ్ కాంట్రాక్ట్ జాబు. అండ్ గైస్ దీనికి అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే మనం కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే సో ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు గైస్, ఫ్రీగా అయితే మనమైతే సో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికైతే లాస్ట్ డేట్ సో ఈ మంత్ 17 దాకా అయితే ఉంది కదా. త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టండి. అండ్ దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ వెబ్సైట్ అన్నీ అయితే నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో చెక్ చేయండి గైస్. అండ్ సో అప్లికేషన్ ఫీ అయితే రీఫండ్ అయితే అవ్వదు. అండ్ దాంతోపాటు అయితే మెయిన్ ఇంపార్టెంట్ గైస్, సో దీని యొక్క అప్లికేషన్ మనం త్రూ మెయిల్ కానీ పోస్ట్ జరిగింది పంపొద్దు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే సో మనమైతే అప్లికేషన్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. మరి దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే నేనైతే టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసి చెక్ చేయండి. సో మీ నుంచి వచ్చే చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి నాకైతే సో సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ.